ఉప్పుగల్ జఫర్గఢ్ మండలం జహారా ఎండి యాకూబ్ పాషా. ఇల్లు లేదు, ఎన్నోసార్లు పెట్టిన రిజర్ల భూమి పోయింది. వాళ్ళ పోతే భూమి వస్తుందని చెప్పిండు, ఏది పట్టించుకోలే. మా ఆయన చూతగా పచ్చవాతం వచ్చింది, ఏం పట్టించుకుంటే లేరు, ఏం లేదు. ఫస్ట్ లిస్టులో ఇల్లు వచ్చిందని చెప్పిండు, ఏం పట్టించుకుంటే లేరు. కొత్త సెకండ్ లిస్టులో వస్తుందని చెప్తాను. అందరికి అడిగితే ఏం పట్టించుకుంటే లేరు, కేర్ చేస్తే లేరు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తాను, భూమి జాగా ఉన్న వాళ్ళకి ఇస్తలేరు. మాకు ఏం లేదు, నేర్పేయగలం. అయితే ప్రాంతంలో కూలి నాలు చేసుకుంటే బతకటోళ్ళం. పిల్లవాళ్ళు చిన్నోళ్ళు, ఉన్న భూమి అమ్మి బిజ్జు పెళ్లి చేసిన. గుంట భూమి లేదు, ఇంత కూలి నాలు చేసుకుంటే పట్టించుకోవటం ఎవరు పట్టించుకుంటే లేరు. జనగాం జిల్లా. మాకు ఇల్లు లేదు. మాకు ఇల్లు లేదంటే 16 సంవత్సరాల నుంచి మేము కిరాయికుంటాను. మేము ఇల్లు పెట్టుకున్నాం, ఇందిరమ్మ ఇళ్ళ గురించి అని మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. అది గ్రామ వాళ్ళు కూడా మా పరిస్థితిని చూసి ఇల్లు పెడతా అని అన్నారు. మాకు ఆశ చూపించిళ్ళు, లిస్టులో కూడా మా పేరు వచ్చింది, ఇల్లు వచ్చిందని చెప్పిళ్ళు. అన్ని ఆధార్ కార్డులు ఇట్లా మా పిల్లలై మా అన్ని ఆధార్ కార్డులు సేకరించిండ్రు. అన్ని చేసినాక కూడా ఇప్పుడు లిస్టులో పేరు వచ్చినాక కూడా కేవలం మా భర్త బీజేపీ పార్టీలో తిరుగుతాడు, అందువల్ల మా పేరు పక్కకు పెట్టిళ్ళు. వ్యతిరేక పార్టీలో ఉండడం వల్లనే మేము ఇల్లు ఇయ్యలేకపోతాం, కావాలనే మేము పక్కకు పెట్టినాం అని మాకు ఇల్లు దౌర్జన్యంగా మాకు తీసేసిండ్రు. మేము అందరినీ ఎంఆర్ఓ కాడికి కానీ ఎంపీడీఓ కాడికి కానీ అందరి దగ్గరికి మేము కార్యదర్శి దగ్గరికి పోయినాం. అప్పుడు మేము దరఖాస్తులు కూడా పెట్టినాం. లాస్ట్కు మేము జిల్లాకు కూడా కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాం. కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ కూడా మాకు ఎంపీడీఓ కాడికి రాయడం జరిగింది. ఎంపీడీఓ కూడా కలిసినాం మేము. ఆయనను కలిస్తే మీ కమిటీ నెంబర్లను బట్టి మీరు డైరెక్ట్ మీరు కడియం సీఆర్ దగ్గరికి పోండి, మాది ఏం లేదు అని ఆ సార్ కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. మాకు కావాల్సింది, మాకు ఇల్లు లేదు. మేము 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉంటాను. మాకు ఏం లేదు, ఆస్తులంటూ అంతస్తులంటూ భూములంటూ మాకు ఏం లేదు. రైతు బంధు కానీ మాకు ఎలాంటిది కూడా, గుంట భూమి కూడా లేదు. కూలీ చేసుకుంటే కడుపు నిండే పరిస్థితి మాది. అందువల్ల మేము ఇల్లు గురించి మేము పోరాటం చేస్తాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. మేము పరిస్థితులు అంటే ఘోరమైన సిచ్యువేషన్లు ఉన్నాం. మా పరిస్థితి, మాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు కావడం కొరకు మేము ఎంత దూరమైనా పోగడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం పార్టీలో తిరుగుతాడు, పార్టీలో తిరగడం వల్లనే వాళ్ళు డైరెక్ట్ మేము పార్టీలో తిరుగుతాడు, వ్యతిరేక పార్టీ వాళ్ళు ఉండడం వల్లనే మాకు మేము ఇల్లు ఇయ్యలేకపోతామని వాళ్ళు పక్కకు డైరెక్ట్ చెప్తాను. కమిటీ నెంబర్లు మా ఊరు గ్రామ పంచాయతీ పెద్దలు వాళ్ళు కావాలని తీసేసినామని చెప్తారు. మా పరిస్థితి ఏందో మీరు గ్రామంలో మీరు ఇంటింటికి తిరిగి మా పరిస్థితి ఏందో మీరు ఎంక్వైరీ చేయండి. మీరు నా పరిస్థితి ఊరు మొత్తం అందరికీ తెలుసు. మేము ఎట్లా బతుకుతానో, మాకు గుంట భూమి లేదు. మేము 16 సంవత్సరాల కాంచెల్లి ఇగో ఈ ఇంట్లోనే మేము రెంటుకుంటాను. నెలకు 1500 రూపాయలు మేము కిరాయి కట్టుకుంటా, కరెంటు బిల్లు. మేము అన్ని అసలు ఆర్థిక సాయం మాకు ఏం లేదు. మాకు ఏం అంటూ గ్రామ పంచాయతీల ఇల్లు బిల్లు గాని, కరెంటు బిల్లు గాని, ఇంటి పన్ను, ఈ నల్ల బల్లు గాని అలాంటివి ఏమీ లేవు మాకు. అట్లా ఉన్నా కూడా మాకు ఎందుకు ఇయ్యలేదు? కేవలం పార్టీ వ్యతిరేకం అంటే పార్టీలు ఉన్నోళ్ళు, వ్యతిరేకం పార్టీలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇయ్యొద్దన్నారా? అది అనేది నా ప్రశ్న. అంతే. మీరేం? నా పేరు బుర్రా తిరుపతి గౌడ్. నేను బీజేపీ కార్యకర్తను. ఉప్పుగల గ్రామం, మండలం జఫర్గఢ్, జనగాం జిల్లా వాస్తవ్యం. నేను గత 10 సంవత్సరాల నుంచి రాజకీయ క్షేత్రంలో ఉన్న ప్రజాసేవ కోసం చాలా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నా. అంటే దాదాపుగా నేను కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ మొత్తానికైతే నాకు మా నాన్నగారు ఇచ్చిన ఎకరం 11 గుంటలు రిజర్వాయర్లో పోయింది. ఆ తర్వాత నాకు గుంట భూమి లేకుండా అయిపోయింది. అప్పుడు ఆ టైంలో కూడా పోరాటం చేస్తే అప్పుడు డాక్టర్ రాజయ్య గారు, ఎమ్మెల్యే రాజయ్య గారు ఉండే, అప్పుడు ఆయన ఇక్కడ భూములు పోయిన నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇస్తాడు. అప్పుడు కూడా ఆశతో ఉన్నాం, అప్పుడు కూడా ఇల్లు రాలేదు. తర్వాత నేను చదువుకున్నా, అప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. అప్పుడు కూడా నేను చాలా సంతోషంగా ఉన్నా, ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అని అనుకున్నా. అప్పుడు కూడా ఉద్యోగం కూడా రాలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలల్లా నాకు ఒక గ్యారెంటీ బాగా నచ్చింది, ఇల్లు ఇస్తారని నిరుపేదలకు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదవారికి, అర్హులకు ఇల్లు ఇస్తారనే నమ్మకంతో నేను కూడా ఆలోచించాను, చూశాను. కానీ పరిస్థితి ఏమైందంటే
నేను ఉప్పుగల గ్రామంలో నిజంగా నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని. నాకు గుంట భూమి కూడా లేదు, ఎటువంటి ఆస్తులు లేవు, ఎటువంటి వ్యవసాయ భూములు లేవు, ప్లాట్స్ లేవు, బైక్ లేదు, కారు లేదు, ఎటువంటి ఏమి లేకుండా నేను కూలి చేసుకుంటేనే పూట గడిచే పరిస్థితిలో నేనున్నా. కాబట్టి ఈ ఊరు ప్రజలు కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఉన్నంతలో ఉన్న జీవనం కొనసాగిస్తూ 2 పిల్లల్ని చదువుకుంటూ నేను రాజకీయ క్షేత్రంలోనే ఉన్నా. కేవలం నేను బీజేపీ కార్యకర్తనని నాకు ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యులు 4-5 ఉన్నారు. వాళ్ళు కావాలనే నన్ను పక్కకు పెట్టారని చెప్పడం జరిగింది. నాకే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇట్లా చేస్తే బాగుండదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఏంటివి, మీరు చేసే చేతలేంటివి అని నేను గట్టిగా నిలదీస్తే వాళ్ళు నువ్వు ఎవరికైనా చెప్పుకో అని చెప్పేసి అంటే గ్రామ కార్యదర్శిని అడగడం జరిగింది. తర్వాత ఎంపీడీఓని అడగడం జరిగింది. కలెక్టర్ ఆధ్వర్యంలో మొన్న గ్రీవెన్స్ సెల్ లో సుమారం పోయి అడిగితే వాళ్ళు మళ్ళా ఎంపీడీఓ గారికి రాస్తే ఆ ఎంపీడీఓ గారు కూడా మీరు నా దగ్గర ఏం లేదు, మేము నిమిత్త మాత్రమే కలం పట్టుకున్నాం కానీ మేము ఏం చెప్పలేకపోతాను, కడియం శ్రీవారి దగ్గరికి పోతేనే మీకు ఇల్లు వస్తుంది, కడియం శ్రీవారితో తర్వాత ఇందిరమ్మ కమిటీ వాళ్ళే మీరు అడగాలి అని చెప్పడం జరిగింది. ఇంత దరిద్రంగా ఈ పాలన కొనసాగితే ఇంకా బాగా ఎట్లుంటో చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. పార్టీలకు అతీతంగా అడుగులకు అందరికీ అలాంటి నిరుపేదలందరికీ ఇల్లు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా. చూడండి, ఇక్కడ వాస్తవానికి కలెక్టర్ ఆధ్వర్యంలో వేరే సంతకం పెట్టి మరీ పంపించారు, కానీ వీళ్ళు రిజెక్ట్ చేస్తా ఉన్నారు. మీరు ఉప్పుగల గ్రామంలో ప్రతి ఒక్కరిని అడిగి నిజంగా నేను అర్హున్నా కాదా తెలుసుకొని నాకు వెంటనే తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని నేను డిమాండ్. మనకు గ్రామ పంచాయతీ లేనట్టుగా పిల్లిగుండ్లలో ఉన్నోళ్ళకు చూసిండ్రు, లేనోళ్ళ పెట్టలేదు. నువ్వు పోయి లెంకలరాజుని అడుగుపో అంటే లెంకలరాజు నాకు తెలియదు అని అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. అట్లా మేము కొన్నాన్ని ఇండ్లే వచ్చినాయి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళే చూసుకుంటారు. మీరు ఎవరిని అడగదు మాకు తెలియదు, మాకు సత్రెడ్డి చేసిండు, మా వాళ్ళు చేసి వీళ్ళు చేసి డీజా చొక్కెరక వీళ్ళకెరక వాళ్ళకెరక అంటారు. అడిగినప్పుడు అలా నాకు ఇల్లు లేదని పోయినప్పుడు అట్లా అంటారు వాళ్ళు. మరి నా పరిస్థితి చూస్తే తెలుస్తలేదా, ఇల్లు ఉన్నదా ఆడ కనబడతలేదా మరి వాళ్ళకు? ఊరికి అట్లనే అంటారు. ఊరికే పోయి నేను అడిగినప్పుడల్లా నీ పేరు ఇల్లు లేదు నీకు తెలుస్తలేదా, నాకెందుకు రాదు నా పేరు మీద, మేము ఉన్నోళ్ళమా, మాకు పెద్ద అది ఉన్నదా, మాకు ఏమన్నా అన్ని ఉండేపటికే మాకు ఇల్లు అని అంటాను అని కూడా నేను అడిగొచ్చిన వాళ్ళను. అడిగొస్తే నాకు తెలియదు, నువ్వు మండల ఆఫీస్కి అడుకోపో అంటారు తప్పకోసారి. మరి మా పరిస్థితికి ఇట్లున్నది, మరి మాకు ఇల్లు కావాలి, ఎమ్మెల్యే తరఫున మాకు ఇల్లు కావాలి, తెప్పియాలి మాకు. మేము బీఆర్ఎస్ ఇల్లున్నారు, మళ్ళీ అలాగే ఇళ్ళకి వచ్చి బీఆర్ఎస్ ఇల్లు వచ్చిందా, బీఆర్ఎస్ వచ్చి మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పేరు పొందినట్లు కూడా బీఆర్ఎస్ ఇలా బీజేపీ పార్టీ ఉన్నారా, మళ్ళీ వేరే పార్టీ మారలేదా? 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 ఇల్లు ఉన్నాయి, 2 ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తారు. అదే కదా మా పేర్లు గ్రామ పంచాయతీ వచ్చినాయి కదా, వచ్చినాయి. నల్లవేన మహేందర్ అని పేరు వచ్చింది, మరి ఇప్పుడు ఏమైంది ఆ పేరు? ఇక్కడ ఉన్న నా పేరు కదా. మా ఇల్లు మీకు ఇల్లు ఉన్నది కదా, మీకు ఇల్లు ఉన్నది కదా అంటే నాకు లేదా లేనోళ్ళకి కానీ అన్ని మంచి చేస్తాను. నేను గెలిస్తే అది చేస్తా ఇది చేస్తారు, ఏం చేస్తాను, ఎవరికి గెలిచి ఏం చేసేది లేదు. రోడ్డుకి ఇట్లుంటది మా బాజారుకు, వానొత్తా నీళ్ళు అవుతాయి. మేము పోసిన ఈ గల్లీలో పేదలు లేదా? అందరికి ఉన్నదా? అందరికి ఉన్నాయా? ఇంకో తరపు పోతలేరా, ఇంకో ఓటు పోతలేరా, ఇంకో గెలవాలంటే రీసెంట్ గా ప్రజాపాలన అందరి పేరు 650 మందిలో పూర్తిగా లేని వాళ్ళకి మొదలు ఇచ్చిన తర్వాత పూర్తిగా లేని నౌకర్దారులని మాకు మళ్ళీ నౌకర్లు రోజు పోతాను. మేము ఎప్పుడైనా పట్టుకోపోయేటోళ్ళం, మాకు
గ్యాసులు ఇస్తారు 500 గ్యాస్ మొత్తం ఇస్తానని గ్యాస్ లేదు 6 గ్యారెంట్ల దాంట్లో మాకు ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలే 6 గ్యారెంట్ల దాంట్లో ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలే గ్యాస్ ఇవ్వలేదు ఏది లేదు చీరల 2500 ఎక్కడ ఏం లేదు అలా ఈ సాయం కూడా ఏం లేదు ఈ సాయం ఈ సాయం కష్టం చేసి అప్పగిపోయేసి పొరాలు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు లోన్ పెట్టుకుంటారు ఇల్లు లోన్ పెట్టుకొని కట్టుకుంటారు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకున్నాను పొరగాలని చదివించే అవుతుంది గెలిపించినప్పుడు వాళ్ళు కూడా మాకు ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు నేను కూడా 10 సంవత్సరాల కదా చూస్తాను ఇవి వస్తుందా ఆగొస్తుంది ఇవి వచ్చు లేదని ఒక గిట్ల ఏం చేస్తాను ఇల్లు లోన్ పెట్టుకుంటాను ఇల్లు లోన్ కట్టాలనే కూలి చేసుకొని ఇవన్నీ చేయాలంటే చేయగలుగుతామా అంటే నీకు ఇల్లు లేదా అంటే ఒక ఇట్లా చెప్తాను ఇల్లు లోన్ తీసుకున్నాడు ఇల్లు కట్టుకోడు వాళ్ళ అప్పల పాలవుడు మా ఇంట్లో లోన్లు పెట్టుకుని పంచాలు పెట్టుకుని ఇవే జరుగుతాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు అది కట్టియలేదు వచ్చిందో అది అటైపోయింది వీడు 650 పేర్లు వీళ్ళు గ్రామ పంచాయతీలు పిలిచి ఒక 600 సార్లు తిప్పిలి ఇందిరమ్మ ఇల్లు మాకు రాలేదు ఇంతవరకు. మేము మాది రేకుల షెడ్ మాకున్నది పరిస్థితి ముగ్గురు ఆడపిల్లగాళ్ళు మా పరిస్థితి మాకు రాకుండా ఇట్లా ఉన్నోళ్ళ వరకే ఇచ్చుకుంటా పోతున్నారు. వాళ్ళు మాకు అంటే పట్టించుకుంటలేరు. ఇది ఏంటంటే 11 కేబుల్ వైర్ ఉన్నదని అంటున్నారు. 11 కేబుల్ వైరు నువ్వు తీపించుకుంటే ఇస్తామని అంటాను. 11 కేబుల్ వైర్తో మీకు సంబంధం లేదు, నేను తీపించుకుంటాను, మాకైతే ఇల్లు అయితే రానియండి అని చెప్పింది. అయినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇది సమస్య. ముగ్గురు ఆడపిల్లగాళ్ళు నాకు భూమి నాకు ఏమీ లేదు. ఇది నా పరిస్థితి. పనికి వెళ్తాను, చదువుకుంటే పనికి వెళ్తాను. గవర్నమెంట్ కాలేజీ చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ మా చెల్లెలు మాకు ఇంకా ఇల్లు రాలేదు. మేము ఇంకా చదువుకోవాలంటే కట్టపడాలి కదా. నేను పనికి వెళ్తున్నాను రోజు. మా అమ్మ నాన్న కూడా పనికి వెళ్తారు. మా చెల్లెలు కూడా వస్తారు. కొన్ని రోజులు హాలిడేస్ వస్తే మేము